మన భక్తిలో కూడా, మనం చేస్తున్నటువంటి భక్తిలో కూడా పరీక్షించబడతాం. భక్తిలో పరీక్షలు ఉంటాయా? పాపం అంటే చాలా రకాలైన పాపాల గురించి వింటున్నాము. ఆ పాపంలో జయించడము అనేది, నెగ్గడము అనేది, విజయం పొందడం అనేది మనం చూస్తున్నాం. మరి ఈ భక్తిలో కూడా పరీక్షలు ఏంటి? ఏమండి, భక్తిలో పరీక్షలు ఎలా ఉంటాయి? దేవుని యందు మనం భక్తి చేస్తూ ఉంటున్నాం, దేవుని యందు మనము భయము కలిగి జీవిస్తూ ఉంటున్నాం. ఈ భక్తిలోనే పరీక్ష అంటే నిన్నే నమ్ముకున్నా కదా ప్రభువా, నువ్వే పరీక్ష చేస్తున్నావా అన్నట్టు మన మనసు మాట్లాడుతూ ఉంటున్నాం. హల్లెలూయా. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. యోబు అను ఒక మనుషుడు ఉండేది. అతడు యథార్థవర్తుడును. అతడు ఎవరంట? యథార్థవర్తుడును. ఎవరంట? గట్టిగా. యథార్థవర్తుడును, న్యాయవర్తుడునై దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతనికి 7 కుమారులు. హల్లెలూయా. దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు, భయము కలిగి ఉన్నాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు అని అతనికి పేరు. ఆ దేశములోనే, ఎక్కడంట? ఆ దేశములోనే అతడు యథార్థం, నీతిమంతుడు, న్యాయవంతుడు, భక్తిపరుడు, దేవుడంటే భయము కలిగినటువంటి వాడు. ఇంకొకటి ఏంటంట? చెడుతనం అంటే, చెడ్డ పని అంటే అతనికి అసహ్యం. అటువంటి యోబును తన భక్తి విషయంలో పరీక్ష చూడండి. అదే అధ్యాయంలో 20వ వచనం నుంచి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అనెను. ఈ మాట ఎందుకు అంటున్నాడు? ఈయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి అన్నీ ఉన్నాయి అన్నందుక ఈ మాట అంటున్నాడు. ఈ మాట ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక, ఆయన స్తుతింపబడును గాక అని ఎందుకు అన్నాడండి? అవన్నీ కలిగి ఉన్నప్పటికీ అనలేదండి. సమస్తమును ఈ గ్యాప్లో జరుగుతుంది. ఈ 2వ వచనం తర్వాత మరి ఆయన చేసినటువంటి, ఆయన కోల్పోయినటువంటి అన్నిటిని బట్టి ఈ మాట పలుకుతున్నాడు. భక్తిపరుడే, దేవుడందు భయము భక్తి కలిగి ఉన్నవాడే, యథార్థవంతుడే. ఏనాడు కూడా దేవుణ్ణి దూరం పెట్టుకోలేదు, ఏనాడు కూడా దేవుణ్ణి తక్కువ చేయలేదు. ప్రతినిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానే ఉన్నాడు, బలులు అర్పిస్తానే ఉన్నాడు, తన కుటుంబంలో ఉన్న వారి కొరకు బలులు అర్పిస్తానే ఉన్నాడు. దేవుని నామానికి మహిమకరంగా జీవించినటువంటి వ్యక్తే అపవాది దేవుని యొద్దకు వెళ్ళి ఆయన భక్తి నిమిత్తమై పరీక్ష చేయబడ్డాడు. హల్లెలూయా. ఆయనకు అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, ఆయనకు అన్ని ఉన్నాయి కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి మాట అమ్మా 9వ వచనం అని అడుగగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయి. ఊరికనే భయం ఉంది ఆయనకి, ఊరికనే భయభక్తులు కలవాడాయన. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించబడుట చేత
దేశంలో బహుగా విస్తరించి ఉన్నది కదా, అందుకు నీ యందు భయమును భక్తిని కనబరుస్తున్నాడు ఆయన. లేకపోతే ఆ భక్తి లేదు. అందుక మనం భక్తి చేస్తున్నాము. ఇప్పుడున్నటువంటి విశ్వాసులు అందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను దేవుణ్ణి మహిమపరుస్తా, ఉడంబడిక చేసుకుంటున్నారు. ప్రభువా నాకు ఇంత ఇస్తే నీకు ఇంత ఇస్తా. అవునా? ఎంత ఇస్తే ఎంత ఇస్తారండి? ఎప్పుడైనా చేసుకున్నారా? నాకు ఇల్లు ఇస్తే, నాకు ఉద్యోగం ఇస్తే, నాకు ఆరోగ్యం ఇస్తే, నాకు మంచి పొజిషన్ ఇస్తే, ఇవన్నీ దేవుని భక్తి చేయడం కాదండి. ఇది భక్తి చేయడం అనేది కాదంట. యోబు గ్రంథం అదే సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథము అదే సెలవిస్తూ ఉంది. నీకున్న దాన్ని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించడంలో పెద్ద వింతైనటువంటి విశేషము ఏమీ లేదంట. నువ్వు లేకపోయినప్పటికీ. తర్వాత వచనం చూడండి, అక్కడి నుంచి ఆ అపవాది ఏ విధముగా ఆయన శోధించాడో, ఏ విధముగా ఆయన నాశనం చేశాడో, ఏ విధముగా ఆయన మొత్తం పోగొట్టేసుకున్నాడు. చూడండి, నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో ఆ అపవాది అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని యెహోవా సన్నిధి నుండి బయలుదేరాడండి. హల్లెలూయా. అపవాది చెప్తున్నా, ఇక్కడ చూడండి, అపవాది నా దగ్గరికే వచ్చాడు. వస్తుంది, నాకు ఆస్తి ఉంది కావచ్చు, ఉద్యోగం ఉంది కావచ్చు, సకల సంపదలు ఉన్నాయి కావచ్చు, నేను గర్భఫలం చేత ఆశీర్వదించబడిన వాడిని కావచ్చు. అయితే నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇవే నా ప్రాపర్టీస్. లైక్ ఇప్పుడు అనుకోండి, ఈ 3 నా ప్రాపర్టీస్. మొదటిగా ఇది తీసేసుకున్నాడు, రెండవదిగా ఇది తీసేసుకున్నాడు, మూడవదిగా ఇది తీసేసుకున్నాడు. నేను ఇక్కడ ఇవి నార్మల్గా చూపిస్తున్నా, ఈ థింగ్స్ ఇవి కాదండి, నాకున్న దాన్ని బట్టి చెప్తా ఉన్నా. సపోజ్ చెప్తాను, ఆస్తి కావచ్చు, ఒక ఇల్లే కావచ్చు, వాహనమే కావచ్చు, పొలమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఒక్కొక్కటిగా అవి తీసేసుకుంటున్నాడే అనుకోండి. యోబుకు అదే జరిగిందిగా. ప్రాణము తప్ప అన్నీ తీసేసుకోమన్నాడు దేవుడు. ఆయన ప్రాణము తప్ప అన్నీ తీసేసుకోమన్నాడు. ఆయనను ఆయన యథార్థవంతుడే, ఆయనను నన్ను గణపరుస్తాడు, నన్ను స్తుతిస్తాడు, అంతే అని ఏ విధముగా అయితే దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, నీవు ఆయన చుట్టూ కంచె వేసావు. అపవాది చూడండి, నేనేమి అన్నీ ఓపెన్ చేసి పెట్టినా, తీసుకోపో. ఏం తెచ్చుకుంటావో ఆయన ప్రాణము తప్ప ఆయన దగ్గర ఉన్న సమస్తమును తెచ్చుకో అంటే, ఒకడు ఏమంటున్నాడు, నీ కూతుళ్ళు చనిపోయినారు, నీ కొడుకులు చనిపోయినారు. ఒకడు ఏమంటున్నాడు, నీకున్న ఆస్తి అంతా పోయినది అంటాడు. ఒకడు ఏమంటున్నాడు, నీ మందంతా పోయింది, నీ పశువులు కావచ్చు,